చూడండి రా, ఆ పళ్ళలో కాస్త అనుభవించండి. వెళ్ళండి చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడు అయితే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దాల పార్టీ మహానుభావుడే బాబు. మీ సర్టిఫికేట్ తో కడుపునట్టు కానీ ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి కాస్త స్కూల్ పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్లే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తేను? పోలీస్ ఆఫీసర్ నీ మాత్రం తెలియదా బాబు? ఆ భూషయ్య గారి గోడౌన్స్లో దాచిన తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. నువ్వు ఇలా వచ్చావు. జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పని చేయగలింది. నేను రావడంలో విశేషమే ఉంది. అమ్మాయి గారికి ప్రమాదం వస్తుంది. ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మరి, ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు చేస్తుంది. పైకి రండి, పైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచెడు ఏర్పాటు చేయగలను. ఏం తోక? ఆ కుంచుల్లో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. నాకు కావలసిన నోట్ లెక్కలు కావు. మీ తోటలో గొడవల్లో ఉన్న సరుకు. ఓహ్ అదా, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం అనుకుని అప్పుడు ఇస్తాను. భూషయ్య గారు, మీది కానప్పుడు మీకెందుకండి బాధ? ఎస్ఐ, ఆ గొడవను తెరిపించి బస్తాలన్నీ బయట వేయించు. భూషయ్య గారు, తాళాలు ఇవ్వండి. తోక, దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుల్డ్ గోడౌన్స్ ను పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిజమేనండి, ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యారు, అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగిందిరా, ఏటుగట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే. అయ్యగారు కాంట్రాక్ట్ తీసుకు కట్టించిన సిరిపురం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్ లో కల్తీ, ఇసుకలో కల్తీ, రాళ్లలో కల్తీ, నీళ్లలో కల్తీ. ఆపరాన్ని దండకం, అసలేం జరిగిందో చెప్పు. కల్తీ విషయం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారంటీ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు, ప్రమాదం పీకల మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకున్నా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు, నువ్వేం శుభవార్త తెచ్చావు రా చిట్టి తండ్రి? ఇది వరలో మనం చేసిన గవిరాజ్ కేసు సాటుగా పట్టణం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలిందట. ఓహో, అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. గుడిలాంటి బడి నిప్పులు పాలు చేశాం. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు, ఆ భూషయ్య గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భూషయ్య చేస్తుంటాడు. అవును బాబు, రాధమ్మను భూషయ్య గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాధను రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి.
హత్తెరికి రాధమ్మ నేను వస్తున్నా హత్తెరికి నా యాల రండి రండి దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది మీరు వెళ్ళి దాని సంగతి చూడండి హత్తెరికి ఆటు దెబ్బ కొడతారా మంగా మంగా మధుబాబు మంగా నాకేం పర్వాలేదు ముందు రాధం రక్షించండి ఆ బూసై చచ్చినోడు చేతులు రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి అలాగే డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం ఆ భూషగారి మనుషులు మంగ దొరక దొరకొచ్చారు అవును బాబు మీరు మందు ఇచ్చి వెంటనే కట్టుకట్టాలి రండి ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి అదే చిలక నన్ను చంపుకో మధుబాబు మధుబాబు చెప్పరా చెప్పు ఒకనాడు మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తానికి ఇచ్చాం నిజం చెప్పు ఆ సొమ్ము దొంగిలించా ఇవన్నీ నాది అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించాం మా తాతగారిని చంపించాను నన్ను పతనం చేసింది ఈ పేదల రక్తాన్ని రూకలుగా మాట్లాడింది ఎవరు అదో అతను వదిలేసి అడ్వకేట్ ఇన్స్పెక్టర్ ఇంకేం చెప్పద్దు నేరస్తుని పట్టుకున్నావు చట్టానికి అప్పగించావు మిగతా న్యాయస్థానానికి వదిలేయి మధు ఇన్స్పెక్టర్ గారు ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు ఇది మీకు న్యాయమా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు పద చేసిన పాపాలకి ఫలితం అనుభూతి గాని నమస్కారం మధు ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా
చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు, రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను రాధాదేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.